వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో ఇవాల్టి మన ఎపిసోడ్లో రెగ్యులర్గా చాలామంది బాధపడుతూ ఉండేది మెంటల్ హెల్త్ గురించి. సో చాలామందికి బీపీ అండ్ ఆల్సో ఫ్రస్ట్రేషన్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. సో మన వర్క్ ప్లేస్లో కావచ్చు, అలాగే సో ఈ స్ట్రెస్ అంతా కూడా మన ఫ్యామిలీ మీద చూపించడం, సో ఇట్లా చాలా డిస్టర్బెన్స్ అయితే కలుగుతుంది. సో వీటి గురించి మరికొన్ని పాయింట్స్ మన పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. సో చాలా మందికి మెంటల్ హెల్త్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. పర్సనల్ లైఫ్, అలాగే మనకి వర్క్ ప్రెషర్ అంతా కూడా పర్సనల్ లైఫ్ మీద చూపిస్తూ ఉన్నారు. అలాగే దీనివల్ల మనకి కిడ్స్కి కూడా చాలా డిస్టర్బెన్స్, అంటే వాళ్ళు కూడా ఓహో ఇలాగే మాట్లాడాలి కావాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్ అనేది యాక్చువల్గా మనము ఓవర్ థింక్ చేయడం ద్వారా కూడా వస్తుంది. ఎగ్జాక్ట్. ఏదైనా వర్క్ ఉంది అంటే ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇంకా అది అక్కడి వరకే ఆపేసేసేయాలి. బట్ చాలా మంది అది దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు, అంటే ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో ఆ క్యారీ ఫార్వర్డ్ చేయడం ద్వారానే మనకు ఆ మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతో పాటు వాళ్ళు డిప్రెషన్కి కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటారు. అవును. సో వన్స్ ఒక్కసారి అది డిప్రెషన్కి లీడ్ అయింది అంటే అంత త్వరగా దాన్ని బయటికి రాలేరు. సో ఏదైనా సరే ఆఫీస్ వర్క్ అయితే ఆఫీస్లోనే కట్ డౌన్ చేయడం, ఇంటి వరకు అయితే లైక్ ఇంట్లో ఇంకేదైనా ఇష్యూ ఉంటే ఇంటి వరకే కట్ డౌన్ చేయడం. సో ఎవ్రీథింగ్. కాకపోతే ఇవన్నీ చెప్పడం ఈజీ, బట్ చేయడం చాలా కష్టం అని అంటారు. బట్ యాక్చువల్గా కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. అందరికీ నచ్చేలా చేయరు కాబట్టి వాళ్ళకి మ్యూజిక్ ఇష్టం అయితే మ్యూజిక్తో స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ ఇష్టం అయితే ఫ్రెండ్స్తో స్పెండ్ చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీడే మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు డైట్. ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో కామ్నెస్ని ఇచ్చే ఫుడ్స్ కూడా ఉంటాయి. లైక్ సూప్స్ కానివ్వండి, ఏదైనా కొంచెం లైట్ ఫుడ్ కానివ్వండి, కొంచెం బ్లాండ్ డైట్ కానివ్వండి, అంటే సూతనింగ్ ఇచ్చే ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ప్రిఫర్ చేయడం. అండ్ అలాగే కొంచెం వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, లైక్ నాకైతే మ్యూజిక్ వినడం చాలా ఇష్టం. నేను ఏదైనా కొంచెం లోగా ఫీల్ అవుతే ఫస్ట్ నేను మ్యూజిక్ వింటాను. సో అలా ఇష్టం వచ్చిన యాక్టివిటీ. సో అలా కొంచెం పర్సనల్ స్పేస్ కూడా టైం ఇచ్చుకుంటూ, కొంచెం హ్యాపీనెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అవును. ఓకే, సో మరి వాళ్ళ ఏ థీమ్తో వచ్చేసాం? సో ఇవాళ థీమ్ వచ్చేసి టు ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్. సో చాలా మంది కిడ్నీ స్టోన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, అంటే ఒకసారి వచ్చిపోవడం కాకుండా మళ్ళీ అది వాళ్ళకి ఇంకా వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలి. ఏంటి అంటే దానికి వాటర్ ఇంటేక్ ఒకటే తాగాలి, అంటే కిడ్నీస్ అనగానే వాటర్ మంచిగా తాగాలి, లైక్ యూరిన్ టైం టు టైం వెళ్ళాలి. బట్ అదే కాకుండా రిమైనింగ్ అంటే వాటర్ తాగడం అంటే చాలా మందికి అంత పర్టికులర్గా బాటిల్ని క్యారీ చేయరు. కాబట్టి మనం యూస్ చేసే రెసిపీస్లో కూడా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ని కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే సో మన బాడీ కూడా రీహైడ్రేట్ అవుతుంది. ఓకే, సో మరి దీనికి సంబంధించి ఏ రెసిపీతో వచ్చేసావు? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయ కబాబ్స్. ఓకే, సో సొరకాయ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అలాగే నాకు ఆలు కనిపిస్తుంది, అలాగే ఫ్లవర్ కనిపిస్తుంది, అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ ఆల్సో మనకి క్యారెట్ కూడా ఉంది. మెయిన్ ఇంగ్రీడియంట్ సో మనకి సొరకాయ చక్కగా తురిమేసి తీసుకొచ్చాను. ఓకే, మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసేయాలి. ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయాలి. అలాగే. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంటే వేసేస్తున్నాము, సోరకాయ. దీన్ని కొంచెం వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి వేయాలి. సో మనం తురిమేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే ఏంటి అంటే కలర్ అనేది పోకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం ఎలాగో తర్వాత ఉప్పు వేసుకుంటాం కదా. అవును. ఇందులోనే మనం క్యారెట్ కూడా వేసేస్తున్నాం. ఓకే, తర్వాత ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేస్తుంది, కొంచెం స్మాష్ చేసి వేసుకుందాం. ఇది మనకు బైండింగ్ ప్రాపర్టీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో, ఆలు అసలు ప్రిఫర్ చేయరో, వాళ్ళు ఈ ప్లేస్లో స్వీట్ పొటాటోని కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులోనే కొంచెం మనము ప్రోటీన్ కోసం సోయా కీమా, అంటే ఇది చిన్న సోయా అంటాం కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇది కూడా వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి వేసుకుంటున్నాం. సో ఇది కూడా మనకి ఈజీగానే దొరుకుతుందా బయట? ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో రిమైనింగ్ స్పైసెస్ అది వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం జీరా పొడి,
కొంచెం ధనియా పొడి కూడా, అలాగే నువ్వులు, పచ్చిమిర్చి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం బేసన్ కూడా వేసుకుందాం. ఓకే. సో కబాబ్స్ అంటేనే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా, సో అందరూ తింటారు ఇష్టంగా. అవును. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ కావాలా యా, లేకపోతే పర్వాలేదు, దీంట్లో ఉన్న వాటర్ మనం స్క్వీజ్ అవుట్ అయిపోతుంది. సరిపోతుందా? యా, చేత్తో మిక్స్ చేసేసుకుందాం. సో మనకు చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది. ఎందుకంటే మనం వేసిన అన్ని పదార్థాలు కూడా చక్కగా మెత్తగా ఉండే పదార్థాలు. యా, అవును. సో ఒక శనగపిండి సరిపోతుందా మనకి? యా, ఒక శనగపిండి సరిపోతుంది. సో యూజువల్లీ మనకి కబాబ్స్ అంటే కార్న్ ఫ్లోర్ అలా వాడుతూ ఉంటారు కదా. యా, సో అది కాకుండా మనం రాగి ఫ్లోర్ అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే మనము బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం క్రిస్పీనెస్, క్రంచీనెస్ వస్తుంది. యా, అవును. సో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు సాఫ్ట్ టెక్స్చర్ని ఇస్తుంది కాబట్టి ఇది కొంచెం బైండింగ్ని హోల్డ్ చేస్తుంది. సో పాన్ వేడి చేయమంటావా పల్లవి? యా, పాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే. ఓకే, ఆయిల్. ఓకే. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. సో కిడ్నీ స్టోన్స్ అనేవి మనం ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం పల్లవి? సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే మనము మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా అండ్ అలాగే ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, సప్లిమెంట్స్ ఎక్కువగా యూస్ చేయడం, ముఖ్యంగా జిమ్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తే అది తీసుకోవడం, అంటే ఆ ప్రోటీన్ కూడా వాళ్ళకి ఎంత డైజెస్ట్ అవుతుంది, బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, అదంతా కాకుండా దానికి బియాండ్గా తీసుకోవడం ద్వారా కూడా మనకు హార్మ్ జరుగుతుంది అనమాట. అండ్ దాంతోనే మనకు కిడ్నీ స్టోన్స్ అండ్ మెల్లిమెల్లిగా కిడ్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అలా కాకుండా అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఎవరైతే తీసుకోరో అండ్ అలాగే ఎక్కువగా యూరిన్ని హోల్డ్ చేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే. సో కాల్షియమే కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉన్నా సరే మనకి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. యా, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా కబాబ్స్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్. సో మనకి కిడ్స్కి ఇవ్వడానికి కూడా మనకి కబాబ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా, వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఏ కంప్లైంట్స్ లేకుండా. అవును. యాక్చువల్లీ దీనిలో ఇప్పుడు సొరకాయ ఉన్నట్టు మనం చెప్పేదాకా ఎవరికైతే అర్థం కాదనుకుంటా. యా, సో పిల్లలు సొరకాయ, బీరకాయ, ఆనపకాయ ఇలాంటివి ఎక్కువగా తినరు కాబట్టి అవును, ఇలా మనము ఏదైతే కొంచెం హైడ్ చెయ్యొచ్చో అందులో యాడ్ చేసేయాలి. సో దీన్ని మనకి ఈవినింగ్ స్నాక్స్గా అలాగా తీసుకోవచ్చా? యా, తీసుకోవచ్చు. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హ్యాపీగా ఇది ఒక స్నాక్ లాగా ఇచ్చేసేయచ్చు. ఇంకొంచెం ఓకే. సో ఆల్రెడీ మనకి కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి. సో డెవలప్ అయిన తర్వాత మరి దానికి ఇమీడియట్గా మనకి పెయిన్ వల్లే తెలుస్తుందంటావా లేకపోతే ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ మనకు బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అండ్ అలాగే ఫీవర్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ బ్యాక్ పెయిన్ ఎవరికైతే వస్తుందో అండ్ అలాగే ఫ్రీక్వెంట్ గా ఫీవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కిడ్నీ స్టోన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తాను. ఓకే. సో మన కబాబ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి పల్లవి. యా, అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే.
రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, సొరకాయ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే, సో సొరకాయ కబాబ్స్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సొరకాయ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, సోయా కీమా 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, ఉడికించిన ఆలు 2, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, బ్రెడ్ పొడి 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సోయా కీమా, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ మీద నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని చేతిలో కబాబ్స్ లాగా ఒత్తుకొని పాన్ లో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సొరకాయ కబాబ్స్ రెడీ. సో చూసాం కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. సో చాలా సాఫ్ట్గా చక్కగా వేడివేడిగా భలే అనిపించింది పల్లవి. ఆలు కూడా వేసాం కదా, నిజంగా సొరకాయ అనేది నాకైతే ఎక్కడ తెలియట్లేదు. అండ్ అక్కడక్కడ నాకు నువ్వులు కూడా తగలటం వల్ల ఇంకా నాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకి ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టు లైక్ అన్ని సాఫ్ట్ టెక్స్చర్ ఇచ్చేటివే మనం యాడ్ చేసాం. లైక్ సొరకాయ కానీ, క్యారెట్ కానీ, బేసన్ కానీ, బట్ బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్టిఫ్నెస్ అండ్ ఆ క్రిస్పీనెస్ అనేది కొంచెం తెలుస్తుంది. అవును, సో కబాబ్ అనేది కరెక్ట్ గా మనకి ఎలా ఉండాలో అలా వచ్చింది అనమాట. సో సూపర్ గా ఉంది ఈ డిష్ అయితే. మరి మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముల్లంగి ఎగ్ బుర్జీ. ఓకే, సో ముల్లంగి ఎగ్ బుర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎగ్స్ వచ్చేసాయి మనకి, ముల్లంగి అలాగే ఆనియన్స్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, పల్లవి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. సో ఇది ఈజీ రెసిపీనా? యా, ఈజీ రెసిపీ. ఎగ్ బుర్జీ చాలా మనము చేసుకుంటానే ఉంటాము, బట్ అందులో మనము ముల్లంగి అనేది యాడ్ చేస్తున్నాం. సో ముల్లంగి యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ ఆ స్మెల్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనము కొంచెం డిఫరెంట్ గా స్పైసెస్ అండ్ అలాగే ఇందులో లెమన్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో బ్యాస్టర్స్ కూడా చాలా ఈజీగా యా, చేసేసుకోవచ్చు. అవును. సో ఇంకొక స్పూన్. ఓకే, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు. సో ఎప్పుడైనా సరే కిడ్నీ స్టోన్స్ రాగానే అండ్ చాలా మందికి అది కొంచెం డిటెక్ట్ అవ్వగానే అప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. అవును, సో అది ప్రికాషన్ మనం ముందు నుంచి కూడా తీసుకోవాలి. అండ్ దాంతో పాటు ఓన్లీ వాటర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా రిమైనింగ్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటే కొంచెం ఆ స్టోన్స్ అనేది యూరిన్ త్రో ఏదైతే పాస్ అయ్యే చిన్న ఎంఎం ఉంటుందో అది కొంచెం మనకి ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. యా, సో బాడీ మూమెంట్స్ కూడా ఉండాలి. ఎక్కువ ఒక చోటే మనం కూర్చోవడం లేకపోతే ఒకటే పని కాకుండా కొంచెం మూమెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటే కూడా అది కూడా మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది మనకి. ఎస్, అవును. ఓకే, సో మన పోపు అయితే రెడీ అవుతుంది. యా, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఓకే పల్లవి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను.
సో ఇది కూడా యాస్టీస్ మనకి లంచ్లో కావచ్చు, నైట్ డిన్నర్స్లో కావచ్చు, లేకపోతే మనకి రోటీలో కూడా తీసుకోవచ్చు కదా. యా, రోటీస్లో కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఈ ఫ్లేవర్ అనేది మనకు ముల్లంగి ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట మనం ప్రాసెస్ చేస్తున్నా కొద్ది. ఓకే. సో నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అలాగే ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే అలాగే కొంచెం ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా. ఓకే. సో ఈ మసాలా అంతా కూడా మనకి జీర్ణానికి చాలా హెల్ప్ చేస్తుంది కదా. ఎస్, అవును. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ముల్లంగి ఏదైతే స్మెల్ ఉందో అండ్ టేస్ట్ ఉందో ఈ మసాలాస్ ద్వారా కొంచెం వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి, డామినేట్ చేయొచ్చు. అలాగే చక్కగా మనకి టేస్టీగా కూడా తయారైపోతుంది. ఎస్, అవును. సో మరి నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ ముల్లంగి గ్రేట్ చేసి పెట్టాం కదా, అది వేసేసుకుందాం. అలాగే. సో దీంట్లో కూడా వాటర్ తీసేసి వేసుకుంటామా? యా, వాటర్ స్క్వీజ్ చేసి వేసేసుకుంటాం. సో ఓకే పల్లవి, ఇదైతే వేగిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ మనం ఎగ్ కూడా బీట్ చేసేసుకుందాం. అలాగే. సో దీంట్లో 2 eggs వేస్తున్నాం కదా. యా, 2 eggs వేస్తున్నాం. ఒక నిమిషం ఉంచమంటావా? యా, ఒక 2 minutes అలా ఉంచేసి ఆ తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. సో పల్లవి, చక్కగా మన బుజ్జి అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. సో మరి ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, ముల్లంగి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, ముల్లంగి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ముల్లంగి ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, జీలకర్ర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ముల్లంగి తురుము 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, గుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ముల్లంగి ఎగ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో క్యాప్సికమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముల్లంగి తురుము, కోడిగుడ్లు కొట్టి వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుంటే ముల్లంగి ఎగ్ బుర్జీ రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూసేసారు కదా. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. సో చాలా యమ్మీగా ఫ్లేవర్ఫుల్గా ఉంది పల్లవి. Yes. సో మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి, ఒక్క ముల్లంగి తప్ప. Yeah.
సో మసాలాస్ కూడా ఎక్కువగా డామినేట్ చేయకుండా సరిపడా అండ్ చాలా బాగుంటుంది. రైస్లోకి నాకు తెలిసి ఇదైతే అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి చిన్నపిల్లలకి చపాతీలో పెట్టినా సరే వాళ్ళు చాలా డెలిషియస్గా తింటారనుకుంటున్నాను. ముల్లంగి యాక్చువల్గా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినాలి. సో ఇది తినడం ద్వారా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ స్మెల్ అండ్ టేస్ట్కి చాలా మంది దీన్ని ప్రిఫర్ చేయరు, పిల్లలు కూడా అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా. సో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇలా మనం కొంచెం ఎగ్లో కానీ వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్ ఏది ఉంటే అందులో ఇలా హైడ్ చేసి ఇస్తే మటుకు హ్యాపీగా తింటారు. అండ్ మనకి ఏ ఫ్లేవర్ తెలియాలో అది చక్కగా ఎన్హాన్స్ అయ్యాయి. ముల్లంగిని ఏదైతే మనం కవర్ చేయాలని అనుకున్నామో తప్పకుండా కవర్ చేసాం. అవును. సో 2 రెసిపీస్ కూడా అద్భుతంగా చెప్పేశావు. మరి వీటికి గల న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ కబాబ్. సొరకాయలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది మనకు బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడమే కాకుండా pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముల్లంగి ఎగ్ బుర్జీ. ముల్లంగిలో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కిడ్నీ స్టోన్స్ అండ్ అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇందులో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్లో కూడా ఉపయోగపడుతుంది. సో చాలా చక్కగా చెప్పావు పల్లవి. అలాగే రెసిపీస్ కూడా చాలా హెల్తీగా టేస్టీగా అద్భుతంగా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. 2 హెల్తీ చక్కటి రెసిపీస్ చూసేసాం. మరి మరొక ఎపిసోడ్లో మరొక 2 హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్.